అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అది రుద్రవరం గ్రామం నుంచి నేను గ్రామదీపిక నుంచి పనిచేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకు నా పేరు రామ. మాది కనీస వేతనం కూడా లేదు. మరి మేము పేదలను నిరుపేదల నుంచి వెళ్ళబడితే వాళ్ళని ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క గ్రూప్ వేసి మేము 60 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళ సంఘాలు పెట్టి వాళ్లకు పొదుపులు చేయించడం కానీ, సంఘంలో ప్రతి నెల 2 మీటింగ్స్ చేయడం కానీ, అందులో మళ్ళీ ఈ 60 సంఘాలకు గ్రామ సంఘాలను చేసి వాళ్ళ గ్రామ సంఘాలు వాళ్ళ సభ్యత్వం కట్టించడం కానీ, అందులో కానీ గ్రామ సంఘాలు మళ్ళా నెలకు 2 మీటింగ్స్ పెట్టడమే కానీ, సంఘాలు ఆన్లైన్ డాటా వర్క్ కూడా మేమే చేయడం కానీ, కొత్త సంఘాలు కానీ వృద్ధులు కావచ్చు, కిషోర బాలికలు కావచ్చు, మళ్ళీ వాళ్ళను సంఘాలు ఏర్పాటు చేసి ఉల్లాసన కార్యక్రమాలు కూడా ఉల్లాసలో వాళ్ళకు చదువు నేర్పించడము, వాళ్ళకు పరీక్షలు పెట్టించడము, సర్టిఫికెట్ ఇవ్వడము, అన్ని ప్రతి ఒక్క పనిలో మేమే చేయడము. మళ్ళీ వాటితో పాటు ఆన్లైన్ డాటాలు కూడా ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాము. మాకు కనీసం 5,000 రూపాయలు సరిపోవడం లేదు. అంటే వచ్చే 2 లక్షల లోన్లలో కూడా 2 లక్షల లోన్లకి కనీసం ఒక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మమ్మల్ని గుర్తించడం లేదు. మేము ప్రతి నెల గ్రామంలో ప్రొద్దున 8-9 గంటల నుంచి రాత్రి దాకా మేము వర్క్ చేసుకొని మళ్ళీ మేము మధ్యలో వచ్చి 12-1 గంటకు వచ్చి మళ్ళీ మా మండల సమైక్యలో ఆన్లైన్ డాటాను కూడా రిపోర్ట్ అందించడం కానీ ప్రతి ఒక్క పనిలో మేము చేస్తున్నాము. మాకు కనీసం ఒక 5,000 సాలరీతో మాకు సరిపోవడం లేదు. అందులో భాగంగా మళ్ళీ మాకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల సర్వే చేయడము, ఇంద్రమ్మ ఇండ్లు మేమే వాళ్ళకి సీసీ లోన్లు ఇప్పించుకుంటా కట్టియడం కానీ, సర్వేలు చేయడం కానీ, ఒకసారి మళ్ళీ మాకు గ్రామ పంచాయతీ సర్వేలు, ఇంటింటి సర్వేలు, ఇంద్రమ్మ సర్వేలు, కరెంటు మీటర్ సర్వేలు, డ్రై డే 5 డే కార్యక్రమాలు, అంటే గ్రామ పంచాయతీ పనులు ఇవే కానీ మేమే చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ కానీ మీటింగ్లు అయినా ఎవరైనా మహిళా సంఘాలను తీసుకుపోయి అక్కడ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు కూడా మేము కష్టపడి వాళ్ళని కూడా తీసుకొచ్చడం జరుగుతుంది. చదివిన వాళ్ళకి చదివిస్తున్నాము. 10వ తరగతి ఇంటర్ చదివిన వారికి గుర్తించి ఆన్లైన్ చేసి వాళ్ళకు పరీక్షలు ఎగ్జామ్ ఫీజు కట్టించి కూడా మనం పరీక్ష రాయించడం జరుగుతుంది. ఇందులో కాకుండా మేము కట్ ఆఫ్ షీట్లు, అంటే మేము చేసిన డాటాలు మొత్తం చేయడం కానీ, ఆన్లైన్ డాటా కానీ, సంఘాల డాటాలే కానీ ఎవి కానీ ప్రతి ఒక్కటి గ్రామంలో జరిగే ఏది కానీ చేసి మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చి చేస్తున్నాము. మాకు ఏ గుర్తింపు లేదు. అసలు వివో అంటే ఎవరు తెలియదు. మమ్మల్ని కనీసం గుర్తించి మరి మాకు డిమాండ్స్ మేము కోరుకునే విధంగా మాకు చేయాలి. మీరు ఏ పని చెప్పినా మేము అన్ని పనులలో మేము చేస్తాము. అంటలేము. ప్రతి ఒక్క పని గ్రామంలో జరిగే ప్రతి ఒక్క పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఇంట్లో కూడా ఎవరైనా సరే మీకు జీతం ఎంత, పొద్దునుంచి సాయంత్రం దాకా వెళ్తున్నారని చెప్పి మమ్మల్ని ప్రతి వాళ్ళ భర్తలు కావచ్చు, ఇంటి వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీదేం ఉద్యోగం, మీరు ఎవరు అసలు మేము యూనిఫామ్ కానీ మాది మేము ఏర్పాటు చేసుకుని యూనిఫామ్ కట్టిపోయినా కూడా ఈ యూనిఫామ్ కట్టుకొని వెళ్తున్నారు. అసలు మీరు ఎవరైనా అడుగుతున్నారు. మేము ఇంత కష్టపడి పనిచేసినా కూడా మాకు గుర్తింపు అనేది లేదు. మరి మా డిమాండ్స్ మేము చెప్తాము. ఆ డిమాండ్స్ ప్రకారం మీరు దయచేసి మాకు చేయాలని మేము కోరుచున్నాము. ముందుగా ఒకటి చెప్పండి, మీరు పొద్దున పని ఎన్నిటికి స్టార్ట్ అవుతుంది? మేము ప్రొద్దున అంటే ఇప్పుడు వాళ్ళు టైం అనేది ఉండదు సార్. మాకు ప్రొద్దున లేచి చిన్న మనం ఇంట్లో పని చేసుకునే వారు కనీసం వంట కూడా చేయం సార్. మేము ప్రొద్దున లేస్తే వాళ్ళు ఏంటంటే ఉపాధి పనికి వెళ్తారని తొందరగా వెళ్ళి కొన్ని సంఘాలను చూసుకోవడం, మళ్ళీ వచ్చేదైనా వంట చేస్తాం, తినం, మళ్ళీ పోయి మళ్ళీ సంఘాల కాడ చేయడం, మళ్ళీ వాళ్ళు 10 గంటలకు పనిపోతే పనికి వచ్చినాక వాళ్ళు 6 గంటలకు వస్తారు. 6:30 వరకు నుంచి రాత్రి 8:30 దాకా కూడా మేము పనులు చేసుకుంటూనే ఉంటాము. సంఘాల మీటింగ్స్ 9:30 అవుతుంది. మా ఏపీఎం గారు కూడా 9:30 కూడా సంఘాల మీటింగ్స్ కూడా పెట్టాలమ్మని చెప్పిండు. మేము గ్రామ సంఘంలోనే కూర్చుండి 10 నుంచి పడితే మళ్ళీ ఆన్లైన్ డాటా చేసుకుంటా మేము గ్రామ సంఘాలలో మాకు వివో ఆఫీస్ ఉంది. వివో ఆఫీస్ కాడ కూర్చుండి రాత్రి 9:30కి ఇంటికి వెళ్తున్నాం. మేము ఫోటో పెడుతున్నాం, మా గ్రూప్లో ఫోటో పెడుతున్నాం. కావాలంటే మన సీతక్క గారు కూడా చూడొచ్చు. 9:30 కూడా మేము ఫోటోలు పెడుతున్నాం. అంత రాత్రి దాకా మేము పనిచేయవలసిన అవసరం ఏముంది? గవర్నమెంట్ ఎంప్లాయీలెస్ ఉంటుంది, 5 గంటల వరకు వెళ్ళిపోతారు. మాకు గుర్తింపు అనేది లేదు. మేము ఎవరికైనా పోదామన్నా మాకు లీవ్ ఇయ్యరు. ఎప్పుడో ఒక పని చెప్తూనే ఉంటారు. పెద్ద జీతాలు తీసుకున్న వాళ్ళేమో కూలర్ కింద కూర్చునే ఉంటారు. మేము పొద్దు నుంచి సాయంత్రం చేసుకున్న వాళ్ళ కనీసం గుర్తింపు కూడా మాకు లేదు. ఎప్పుడైనా మేము పోతామంటే ఏం పని చేస్తారు అంటారు. ఈ పని కాకముందు ఇంకో పని చెప్తారు. ఏ పని పూర్తి చేసేదాకా కాదు. అసలు మమ్మల్ని గుర్తించే వాళ్ళు కూడా లేరు. మాకు డిమాండ్స్ మాకు కనీస మాకు గౌరవ వేతనం కాదు, మాకు కనీస వేతనం అన్న 20,000 చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంత వస్తుంది? మాకు ఫస్ట్ మాకు 250 రూపాయలు ఇచ్చిందండి.
10 సంవత్సరాల కింద నెలకు నెలకు 250 రూపాయలు ఇచ్చిర్రు. అప్పుడు కూడా సంఘాలన్నీ చేసినాం, 30 మా గ్రామంలో 60 సంఘాలు చేసినాము. ఆ 250 నుంచి ఇప్పటికైనా ప్రభుత్వం చేయదా అనుకుంటే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు? 20 సంవత్సరాలు చేస్తున్నాము. కనీసం ఇప్పుడు 5,000 అప్పుడు రూపాయలు ఒక్క ఊరుకు ఎన్ని సంఘాలు ఉండే స్టార్టింగ్ లో అసలు ఒక 3-4 సంఘాలు ఉన్నాయి. అవి కూడా చక్కగా పొదుపు చేసుకోపోయేది కాదు. ఇప్పుడు మేము వాళ్ళను పొదుపు చేయించడం కావచ్చు, వాళ్ళ బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళ వ్యాపారాలు పెట్టించి వాళ్ళను కోటీశ్వర్లు చేయమని చెప్పింది. కానీ గ్రామదీప్ కంటే మేము విఓఎస్ ఇప్పుడు మాకు పేరు పెట్టిరు. విఓ ఏంది, గ్రామదీప్కి ఏంది, సిఏ ఏంది, ఈ పనులు మా ఈ పేర్లు మార్చడమే ఉండదు తప్ప కానీ మాకు కనీస వేతనం కూడా మాకు లేదు సార్. మరి మాకు వాళ్ళను పేదలను నిరుపేదలను వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళు వచ్చిన వాళ్ళ బ్యాంకులలో ఎత్తుకొని వాళ్ళు వచ్చిన ఆదాయంతో అన్నిట్లలో వాళ్ళు కట్టుకోగలుగుతారు. మాకు ఈ 5,000 రూపాయలు మాకు సరిపోతలేవు సార్. మరి మేము కోరుతున్నాము వివేకాలు అందరము గౌరవేతన కాకుండా కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, హెచ్ఆర్ పాలసీ కూడా వర్తింపజేయాలని కోరుతున్నాం సార్. ఆన్లైన్ వివాదాలను సీఏలుగా ప్రాధాన్యత కల్పించాలి. ఎందుకంటే ఒక్కొక్క సీఏ మేము 7th నుంచి ఉన్నారు సార్. ఇప్పుడు డిగ్రీ కాదు పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సీసీ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నాం సార్. 58 జీవో నుంచి సవరించాలని, వివోలు సాధారణ మరియు ఆరోగ్య బీమా కల్పించాలని. ఎండనక వాననక కష్టపడుతున్నారు. వడ్ల కొనుగోలు కావచ్చు, బ్యాంకు లింకేజ్లు కావచ్చు, లేకుండా కట్టని సభ్యుల దగ్గరకు రికవర్ చేయించవచ్చు. ఏదైనా ఎండల పనే ఉన్నది. మళ్ళీ చేసుకొని వచ్చి కూడా ఎంతో మంది సీఏలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కనీసం హాస్పిటల్ పెట్టుకునేటందుకు కూడా డబ్బులు కూడా లేవు సార్. ఇన్సూరెన్స్ ఉంటుందా? ఏది ఇన్సూరెన్స్ లేదు. కనీసం ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్తున్నాం సార్. మాకు ఆరోగ్య భద్రత ఖచ్చితంగా కల్పించాలి. మళ్ళీ దాంతో పాటు వీళ్ళకి శ్రీని లోన్లు ఇప్పిస్తున్నాము. మరి వాళ్ళన్నా మాకు వడ్డీ వస్తాయని అనుకుంటారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఏం వస్తలేదు. ఇన్సెంట్ అనేది శ్రీని లోన్లు తీసుకుంటేనే ఇన్సెంట్ ఏం లేదు, వస్తుంది అని చెప్తారు. శ్రీని తీసుకున్న వాళ్ళు ఒక్కొక్క గ్రామాల్లో 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు గ్రామాలలో. వాళ్ళకి ఇంతవరకు ఇన్సెంటివ్ లేదు. వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ కల్పిస్తానన్నా కొంచెం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 3,000 రూపాయలు ఇచ్చిరు ఒకసారి, తర్వాత 900 ఇచ్చిరు, తర్వాత 1,100 ఇచ్చిరు. మొత్తం 5,000 రూపాయలు చేసిరు. ఇప్పుడైనా ప్రభుత్వం వచ్చిన 29 నెలల నుండి మీరు నెల మొత్తం ఇన్ని గంటలు కష్టపడి పనిచేస్తే ఒక నెలకు 5,000 రూపాయలు వస్తాయి. 5,000 రూపాయలు వస్తాయి. అందులోంచి మేము అలవెన్స్లు ఎలా ఉంటాయి మీకు? అంటే 5,000 కాకుండా అలవెన్స్లు ఇప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, ఏముండేయండి? మేము నెలకు 5,000 రూపాయల జీతం నుంచి సార్, మా 5,000 రూపాయల జీతం నుంచి వెళ్ళి మేము ఆన్లైన్ డాటా వేయాలంటే నెలకు ఒక 500 బ్యాలెన్స్ వేయించుకోవాలి. మధ్యలో కూడా మా సొంత మొబైల్ వేయించుకుంటాం సార్. ట్యాబ్లు కూడా కావు, మాకు ట్యాబ్ కల్పించాలని కోరుతున్నాం సార్. ట్యాబ్లు ఇవ్వాలని కూడా పోయిన గతంలో కూడా మేము చెప్పినాం సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి వీళ్ళు చాలా జీతాలతోని మరి ఎలా చేస్తారని కూడా ప్రభుత్వాన్ని తెలియాలి. మరి మా ఫోన్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఆన్లైన్ డాటా వేసినందుకు కూడా మాకు నెట్ బ్యాలెన్స్ కూడా లేవు. ఈ 5,000 రూపాయల జీతంతోనే మేము ఇక్కడ నెలకు కనీసం ఒక 5-6 సార్లన్నా ఎంఎస్ ఆఫీస్కి వచ్చి ఆ రిపోర్ట్ అప్పచెప్తాము. బస్ ఛార్జీ కూడా మాయే. ఎటువంటి డాటా ఇప్పుడు ఏ అప్లికేషన్ ఉంటుంది మీకు? ఎటువంటి డాటా అప్డేట్ చేస్తారు అందులో? కట్ ఆఫ్ షీట్లే కావచ్చు, లేకుంటే గ్రామాల సర్వేలు కావచ్చు, బ్యాంకు లింకే ఇప్పించినాక ఎంసీపీ కావచ్చు, హెచ్ఎల్పి కావచ్చు, ఇతర ఇప్పుడు మన వృద్ధాప్యం కానీ వికలాంగులు కానీ ఏ సర్వే చేయాలన్నా కొన్ని యాప్లు ఉన్నాయి సార్. ఆ యాప్లలో లోకాస్ యాప్ ఉంది. లోకాస్ యాప్లో ఆధార్ కార్డులు, సంఘ సభ్యురాలి డీటెయిల్స్ మొత్తం చేయాలంటే ఆ సభ్యురాలి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా తీసుకొచ్చి మనము అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఆన్లైన్లో ఎంటర్ చేయాలి సార్. మేము చేయాలంటే మాకు ఫోన్ సపోర్ట్ ఇస్తలేవు, మాకు ట్యాబ్లు ఇస్తలేరు. పని అయితలేదు గవర్నమెంట్ అంటుంది. కానీ విఓఎస్ కు ట్యాబ్లు ఉన్నాయా మీరు చెప్పండి ప్రభుత్వం, నేను అడుగుతున్నా. మాకు ట్యాబ్లు ఉన్నాయా? మాకు బ్యాలెన్స్ వేస్తున్నారా? మేము వచ్చే 5,000 జీతానికి వెళ్ళి మేమే బ్యాలెన్స్ వేసుకోవాలి. మా ఫోన్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మిగతా డిపార్ట్మెంట్ లో ట్యాబ్స్ ఇచ్చారు, కొత్త ఇయ్యలే సార్. మిగతా దాంట్లో అంటే కొందరు ఏం చేశారంటే వివో లాభాలు ఉన్న కొన్ని వివోలు వేరే డిపార్ట్మెంట్ లో ఇచ్చారు సార్. అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, వాళ్ళకు ఫోన్లు ఇచ్చిర్రు, ట్యాబ్లు ఇచ్చిర్రు, వాళ్ళు చేస్తున్నారు సార్. మరి మేము కూడా చాలా వరకు గ్రామం లోపల 20 సంవత్సరాల చేస్తున్నాం. అయినా కూడా ఇంతవరకు మాకు ట్యాబ్ కూడా మాకు కల్పించలేదు సార్. అంతకుముందు గతంలో శ్రీని ట్యాబ్ అని వచ్చింది, అది కూడా పనిచేస్తలేదు సార్, పక్కకు పెట్టేసిరు సార్. మరి మేము మా డిమాండ్స్ కోరుతున్నాం. మా వివో నుంచి మాత్రం మాకు రాలేదు. మాకు ప్రభుత్వం నుంచి ట్యాబ్లు ఇవ్వాలని కోరుతున్నాం, ఇన్సూరెన్స్ కలిపేయాలని కోరుతున్నాము. కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వాన్ని సీతక్కకు తెలియజేస్తున్నాం. దయచేసి మా సీఏలందరి తరఫున నేను చెప్తున్నాను, మా అందరికి 20,000 జీతం చేయి. మీరు ఏ పని అంటే ఆ పని మేము చేస్తాం సార్. మేము చెయ్యని అంటలేము.
మేము ఇప్పుడు ఆగిపోయిన పనులు కూడా మేమే చేస్తాం. ఏపీఎంలు చేయరు, ఎవ్వరు చేయరు, మేమే చేస్తాం సార్. దయచేసి సీతక్క గారు మమ్మల్ని గుర్తించారు. గతంలో కూడా మాకు చేస్తాను మీరు హామీ ఇచ్చారు. మరి హామీ మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పటికైనా మా అందరి సీఎల ముంగడ మాట్లాడుతున్నా, మీరు మాకు దయచేసి మాకు 20,000 రూపాయలు చేయండి, మాకు ఇన్సూరెన్స్ కూడా కల్పించండి, ట్యాబ్లెట్ సౌకర్యం కూడా ఇవ్వండి, మేము కూడా సేఫ్ ఉద్యోగ గుర్తించండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు మేము చేస్తాము. వివోలు ప్రతి ఒక్కరు మాకు వివో ఆఫీసులు ఉన్నాయి, మేము అక్కడనే కూర్చొని పనిచేస్తాం. మేము చెయ్యమంటలేము, మాకు 20,000 రూపాయలు జీతం చేయాలని కోరుతున్నాము.